ఇవాళ మనం చందమామ కథల నుండి మలుపు తిరిగిన రైలుబండి పట్టాలు తప్పదు ఎందుచేత అనే దాని గురించి తెలుసుకుందాం. రైలుబండి సూటిగానూ పోతుంది, మలుపులు తిరిగి పోతుంది. అది ఎంత వేగంగా పోయినా మలుపు తిరిగేటప్పుడు సైతం పట్టాలు తప్పిపోదు. ఇది ఎలా సాధ్యమవుతున్నది అంటే చూద్దాం. ఇక్కడ చలన సూత్రాన్ని గురించి న్యూటన్ శాస్త్రజ్ఞుడు చెప్పిన ప్రాథమిక విషయం మనం తెలుసుకోవాలి. అది ఏమిటంటే, కదులుతున్నప్పుడు ఏ వస్తువైనా ఆటంకం కలగనంత వరకు సూటిగా పోతూనే ఉంటుంది. ఇది దాని స్వభావం. ఈ సూత్రాన్ని బట్టి చూస్తే సూటి మార్గాన్నించి మలుపు తిరగవలసి వచ్చినప్పుడల్లా రైలుబండి పట్టాలు తప్పిపోవలసిందే కదా! కానీ అలా జరగటం లేదు. దీనికి మొదటి కారణం రైలు చక్రాలకు ఒకవైపు ఉండే అంచు ఏర్పాటు. అయితే రైలు పట్టాలు తప్పకపోవటానికి ఇది ఒక్కటే కారణం కాదు. ఈ బొమ్మ కింద భాగంలో విడివిడిగా ఉన్న చక్రాల కేసి చూడండి. రైలుబండి చక్రం ఎడమవైపు బొమ్మలో చూపినట్టు చదునుగానూ కాక కుడివైపునున్న మాదిరి ఏటవాలుగా ఉంటుంది. ఇలా ఏటవాలుగా ఉండటం వల్ల జరిగేదేమిటంటే, రైలు కదిలేటప్పుడు చక్రాలు బయటికి నెట్టబడుతూ ఉంటాయి. కానీ అవి పట్టాలు తప్పిపోకుండా చక్రాలకుండే అంచులు వాటిని నిరోధించి సరి అయిన స్థానంలో ఉంచుతాయి. ఇదిగాక మరి ఒక ఏర్పాటు ఉన్నది. మలుపు తిరిగే చోట రైలు పట్టాల అమరిక రైలుకు నిర్ణయింపబడిన వేగానికి తగ్గినట్టుగా ఉంటుంది. దీనిని బట్టి కూడా మలుపులలో సైతం రైలుబండి పట్టాలు తప్పిపోకుండా సూటిగా పోయే మోస్తరుగాను పరుగు సాగించటానికి వీలవుతున్నది. ఇదండి మన కథనం. మళ్ళీ ఇంకొక కొత్త కథా కథనంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.